మనము కోడిగుడ్డుతోని డిఫరెంట్‌గా వండుతూ ఉంటాం కదా! ఎగ్ పులుసు అని, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ కర్రీ, ఇట్లా ఎగ్ ఫ్రై ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా! ఈరోజైతే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చూపించబోతున్నాను. ఇలా చేశారంటే చాలా డిఫరెంట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అందరూ ఇష్టంగా తింటారు. ఒక రసం పెట్టుకొని ఆమ్లెట్ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మెయిన్‌గా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇలా చేశారంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి కర్రీ కూడాను. ఆమ్లెట్స్ ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఏమేమి వేశానో. అలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపు కోసము పోపు దినుసులు అలానే చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చితే వేసేసుకోండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసేసుకొని అందులో పసుపు ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో కారం మసాలాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం వాటర్ అయితే వేయాలండి. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. వాటర్ వేసుకొని బాగా దగ్గరికి అయిన తర్వాత ఆమ్లెట్లు వేసేసుకొని చెరువుగా కొరియండర్ వేసుకొని దించేయడమే.